విజయ్ గవర్నమెంట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనకు వెంటనే న్యూస్ రావడం, మళ్ళీ కొన్ని గంటల్లోనే విజయ్ సర్కారు ప్రమాణ స్వీకారం చేయడం లేదు. ఇప్పటికీ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ చీఫ్ మినిస్టర్ అవ్వడం అనేది ఇంకా గాల్లోనే ఊగిసలాడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మద్దతు ప్రకటించిన వీసీకే, ఐయుఎంఎల్ చెరో 2 సీట్లు ఉన్నాయి. తర్వాత డిఎండికే ఈ 3 పార్టీలు తన మద్దతుని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. దానివల్ల ఈయనకు కావలసిన 118 సీట్లకి ఇంకా 2 తగ్గి 116 సీట్ల దగ్గరే ఉంది. అందుకనే గవర్నరు ఎవరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకరు మళ్ళీ అఫీషియల్గా విజయ్కి ఇచ్చిన ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేదాన్ని కంప్లీట్గా ఇవ్వలేదు అని తెలుస్తుంది. ఈరోజు అవ్వాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం 11 గంటలకు అవ్వాల్సింది మళ్ళా పోస్ట్ పోన్ అయింది. ఏం జరగబోతుంది తమిళనాడులో? ఎందుకు విజయ్ను అడ్డుకుంటున్నారు? ఎవరు అడ్డుకుంటున్నారు? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మాత్రం విజయ్ను అడ్డుకున్నది ఎవరో మనకు అర్థమైపోతుంది. ముఖ్యంగా గవర్నర్. గవర్నర్ ఎవరి ఆధీనంలో ఉంటారు? గవర్నరు హోమ్ మినిస్ట్రీ, అమిత్ షా గారి ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం. అంటే అమిత్ షా ఇక్కడ వ్యూహం ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది తమిళనాడులో అని తెలుస్తుంది. ఎందుకు అమిత్ షా విజయ్ గవర్నమెంట్కి అడ్డొస్తున్నారు? ఎందుకంటే టీవీకే పార్టీ వెళ్ళి బీజేపీ అలయన్స్ అయిన బీజేపీ ఏఐడిఎంకేతో కుమ్మక్క అవడంలే, వాళ్ళతో పాటు గవర్నమెంట్ని ఫామ్ చేయడంలే. ఇది అసలైన కారణంగా చెప్పుకోవచ్చు. ఇదే ఒకే కారణం అయితే అమిత్ షా దీన్ని అడ్డుకోపోదురు టీవీకే విజయ్ని చీఫ్ మినిస్టర్ అవడానికి. కానీ అతిపెద్ద కారణం ఏంటంటే ఈ టీవీకే వెళ్ళి కాంగ్రెస్తో కలిసి సర్కార్ని ఏర్పాటు చేయడం. అంటే కాషాయ జెండా రాలేదు, కానీ కాంగ్రెస్ విజయం సాధించబోతుంది. ఇండియా సెకండ్ రిచెస్ట్ స్టేట్, మహారాష్ట్ర తర్వాత సెకండ్ రిచెస్ట్ స్టేట్ అయిన తమిళనాడులో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఇన్ఫ్లుయెన్షియల్ గవర్నమెంట్ వస్తే అలయన్స్ అది బీజేపీకి కంటగింపు. అందుకని అమిత్ షా రంగంలో దిగారు. ఇది కాదనలేని సత్యం అండి, ఇది ఎవరూ కాదనలే. ఎందుకంటే గవర్నర్ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఇంపార్షియల్గా, రాజ్యాంగబద్ధంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసుకు అనుకూలంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు తీర్పుని కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ది సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రకారం ఏంటంటే 118 ఉన్నాయా 115 ఉన్నాయా అది తేల్చవలసింది అసెంబ్లీలో, లోక్ భవన్లో కాదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసుని వైలేట్ చేసినట్టే, సుప్రీంకోర్టు కేసుని వైలేట్ చేసినట్టే గవర్నర్ ఏదో ఆర్టికల్ 164(1)లో సాటిస్ఫాక్షన్, గవర్నర్ సంతృప్తి చెందాలి అనే పదాన్ని తను అనుకూలంగా మార్చుకోవడం అనేది మాలాఫైడ్ కిందే వస్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్తే ముట్టికాయలు అయితే గవర్నర్కి తగిలితే అనడంలో ఎటువంటి డౌట్ ఎవరికి అవసరం లేదన్నమాట. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టుని ఈ యొక్క టీవీకే పార్టీ అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అప్రోచ్ అవుతే మాత్రం గవర్నర్కి ముట్టికాయలు 100కి 100% ఉంటాయండి. ఎందుకంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో క్లియర్గా ఆ బల ప్రదర్శన అనేది, విశ్వాస తీర్మానం అనేది ఫ్లోర్లోనే జరగాలి, అసెంబ్లీ ఫ్లోర్లో, అంతేకాని లోక్ భవన్లో కాదు. అకార్డింగ్ టు ఇప్పుడు ఏంటంటే సాంప్రదాయాలు, ఈ ఆర్టికల్ 164 ప్రకారం సాంప్రదాయాలు ఇవన్నిటి ప్రకారం పూంచి కమిషన్ ప్రకారం లార్జెస్ట్ ఎక్కువ సీట్లు వచ్చిన మెజార్టీ పార్టీని పంపించాలి. వాళ్ళు నిరూపించుకోకపోతే రిజైన్ చేస్తారు. 2018లో కర్ణాటకలో అప్పటి గవర్నరు యడియూరప్ప లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఆయన ఇన్వైట్ చేశారు. ప్రూవ్ చేసుకోకపోవడం వల్ల ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఇంకొక కూటమి వస్తుంది. కానీ విజయ్ సర్కార్ని అసలు ప్రమాణ స్వీకారమే చేయొద్దు, నువ్వు 118 ఇప్పుడే చూపించని గవర్నర్ చెప్పడం మాత్రం ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య సూత్రాలకి విరుద్ధం. అంటే గవర్నరు ఇంపార్షియల్గా కాకుండా పార్షియల్గా వ్యవహరిస్తున్నారు. మరి ఎవరు అంటే గవర్నర్ ఎవరి చేతిలో ఉంటారంటే 1947 స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాం. ఎవరి చేతిలో ఎవరి ఏజెంట్గా ఆయన పనిచేస్తారు, కేంద్ర ప్రభుత్వం ఏజెంటు. అసలు ఈ విషయంలో అమిత్ షా అయితే పెద్ద ఎంతటి దిట్ట అంటే ఇప్పటి వరకు 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది కరెక్టే. కానీ 2014 నుంచి బీజేపీ అమిత్ షా, మోడీ షా యుగం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక కొన్ని డజన్ల టైముల్లో బీజేపీ గెలవకుండానే అక్కడ సర్కార్ ఫామ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఒకప్పుడు మహారాష్ట్ర, ఇప్పుడు గవర్నమెంట్ కాకముందు మహారాష్ట్ర, అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టేసి, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అక్కడ బీజేపీ గెలవలసిన అవసరం లే, అక్కడ అది చేసి ఇది చేసి కేంద్రంలో గవర్నర్ని ఇక్కడ సాగ్గా ఉపయోగించి గవర్నమెంట్ని పడేస్తుంది, తన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటుంది. ఇంక్లూడ్ మధ్యప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఈ విషయాలన్నీ తెలుసు. ఇప్పుడు తమిళనాడులో కాషాయ జెండా, ఇప్పుడు బీజేపీకి ఒకే ఒక్క సీటు, సింగిల్ డిజిట్ ఓట్ బ్యాంక్ వచ్చింది. కానీ కోరిక తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో అలయన్స్లో ఉండి
గవర్నమెంట్ కాషాయ జెండా ఎగరాలి, దీనికి టీవీకి అడ్డురాకాడు. ఒకవేళ కాషాయ జెండా బీజేపీ ఎగరకపోతే కాంగ్రెస్ అయితే పవర్లో ఉండకూడదు. మరి టీవీకి ఇప్పుడు కాంగ్రెస్నే ఇన్వైట్ చేసింది, 5 సీట్లు ఉన్న కాంగ్రెస్తోనే టీవీకే ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. సిపిఐ మళ్ళీ లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి 2 సీట్లతో. దీంతో పాటు ఇంకా చిన్న చితక 1-2 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు. ఇప్పుడు వీసీకే ఏమని అడుగుతుంది, ఒక డిప్యూటీ సీఎంని అడుగుతుంది, కేంద్ర భర్త అడుగుతుంది, ఒక ఎంపీ సీటు తర్వాత ఇమ్మని అడుగుతుంది, తర్వాత తిరుచిలో ఈయన రిజైన్ చేస్తే ఆ ప్లేస్లో అడుగుతుంది. 2 సీట్లు కలిగిన వీసీకే ఇన్ని డిమాండ్లు ఎందుకు పెట్టింది? అది తర్వాత డిఎండికే ఒకే ఒక్క సీటు ఉన్న డిఎండికే ఏఐడిఎంకేని మమ్మల్ని ఇన్వైట్ చేయండి అని గవర్నర్ని కదవడం ఏంటి? ఒక్క సీటు ఉన్న ఆయనకి గవర్నర్ అపాయింట్మెంట్ చాలా చక్కగా ఫోటోలు దిగడం ఏంటి? ఇవన్నీ మనకు అర్థమైపోయింది ఏదంటే అమిత్ షా ఇప్పుడు రంగంలో ఉన్నారు, విజయ్ని అడ్డుకుంటున్నారు అనేది మనకు సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే గవర్నర్ ఇప్పుడు నిష్పక్షపాతంగా అంటే పక్షపాతంగా వ్యవహరించడం అనేది కేవలం కేంద్రం ఉన్నప్పుడే. మరి గవర్నర్కి ఎందుకు కేంద్రం ఆదేశాలు ఇవ్వకూడదు? కేంద్రానికి ఇదే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ గవర్నర్కి ఆదేశించవచ్చు. అక్కడ ఎందుకు ఆ కాంట్రవర్సీ? తమిళనాడు అసెంబ్లీ క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ తొందరగా ఫామ్ చేయండి, కాన్స్టిట్యూషనల్ వ్యాక్యూమ్ వద్దు, గవర్నమెంట్ లేని పరిస్థితిని అక్కడ క్రియేట్ చేయొద్దని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇవ్వచ్చు కదా. ఇచ్చే అధికారం పూర్తిగా గవర్నర్కి ఇచ్చే అధికారం పూర్తిగా అక్కడ ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమిత్ షా మాత్రమే ఈరోజు విజయ్ అడ్డు అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఏది అదృశాస్త్రం ఇది కాదు. ఎందుకు అంటే కాంగ్రెస్తో టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయకూడదు. ఏ డిఎంకేతోనే ఫామ్ చేసుకో, ఏదైనా చేసుకో, కాంగ్రెస్ అధికారంలో ఉండకూడదు, నాతోనైనా ఉండి ఎవరితోటే. ఇది అమిత్ షా యొక్క వ్యూహంగా కనపడుతుంది అనేది మనకి సుస్పష్టంగా తెలిసిపోతుంది. కానీ జరగబోయేది మాత్రం విజయ్ని ఎక్కువ కాలం అడ్డుకోవడం చాలా చాలా కష్టం. ఒకవేళ విజయ్కి మెచ్యూరిటీ లేదు, ఈ పాలిటిక్స్ చేయడం లేక క్రూడ్ పాలిటిక్స్, వాడిని చీల్చి వీడిని చీల్చి అలా అందరూ అనుకుంటున్నారు అనుభవం లేదని. తప్పండి. విజయ్ చాలా సుస్పష్టంగా వ్యవహరిస్తున్నారు. ఏంటి అంటే ఈ యొక్క క్రూడ్ పాలిటిక్స్కి ఇష్టం లేకే ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆటో డ్రైవర్ని, పని మనిషిని, ఎమ్మెల్యే నిలబెట్టిన, ఎందుకంటే ఈ క్రూడ్ పాలిటిక్స్ని తట్టుకోలేక. కాబట్టి టీవీకి ఎలాంటి క్రూడ్ పాలిటిక్స్ చేయడానికి ఇష్టపడడం లేదు విజయ్ అని తెలుస్తుంది. సుస్పష్టంగా ఉంటున్నారు. ఒకవేళ విపత్కర పరిస్థితి వస్తే 107 మంది ఎమ్మెల్యేలను రిజైన్ చేయించాలి అని ఆయన డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే 107 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే అందరూ అనుకుంటున్నారు గవర్నమెంటే ఫామ్ అవుద్దని. పొలిటికల్ మ్యాండేట్ ఎక్కడ ఒప్పుకుంటుందండి? ప్రజల మద్దతు ఎవరికి ఉంటుంది? అప్పుడు ఇవన్నీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ప్రజల మద్దతు ఉంటుందా? ప్రజల మద్దతు లేకుండా 5 సంవత్సరాలు ఎలాగా? ఏ టైంలో ఎలక్షన్ పెట్టినా మళ్ళీ టీవీకేకి పూర్తి మెజార్టీ వస్తుంది. ఈసారి పూర్తి మెజార్టీ పీపుల్ అనుకుంటున్నారు. తమిళ ప్రజల్లో ఈరోజు పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందంటే, అరే 107 బదులు ఇంకొక 20 సీట్లు ఎక్కువ ఇచ్చేసి ఉంటే బాగుండు కదా, అప్పుడు పరిస్థితి తెలియదు కదా అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు తమిళనాడులో ఎలక్షన్ పెడితే, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఒకవేళ ప్రెసిడెంట్ రూల్, గవర్నర్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వక ప్రెసిడెంట్ రూల్, ఎందుకంటే 4th స్టేజ్లో గవర్నర్కి దిక్కు ఉండదు. 356 ప్రయోగించమని కేంద్రాన్ని చెప్పాలి. కేంద్రం ప్రయోగించి కొంచెం కాలం చూసిన తర్వాత అప్పటికి ఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోతే మళ్ళీ ఎలక్షన్ పెడతారు. ఎలక్షన్ పెడితే 6 నెలల తర్వాత ఎలక్షన్ పెడితే పరిస్థితి ఎలా ఉంటుందండి? ఈసారి 2/3 మెజార్టీతో టీవీకే గెలుచుకునేలాగా తమిళ ప్రజలు ఓటేస్తారు. ఇలా కూర్చుని ఉంటే ఓటేస్తారు ఆయన ఎవరిని నిలబెట్టినా. ఇది పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి పార్టీలకి తెలుసు. కాబట్టి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు. ఈరోజు జోసెఫ్ విజయ్కి ఎవరైతే అడ్డుపడుతున్నారని ప్రజలు తెలిస్తే వాళ్ళని బంగాళాఖాతంలో కలుపుతారు. ఆ పార్టీలకి ఇంకా మనుగడ ఉండడం అనమాట. ఇది తమిళనాడు పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ సిచ్యువేషన్. బట్ ద థింగ్ ఈజ్, విజయ్ ఏ టైంలోనైనా విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే తమిళనాడులో కనపడుతుంది.